ఓం గంగణపతే నమః ఐం సరస్వత్యై నమః దుందుర్గాయ నమః క్రీం క్రీం మహాకాళికాయ నమః శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః క్రీం మహాకాళికాయ నమః ధనదత్తాత్రేయాయ నమః ఓం నమో భగవతి మేధాదక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ యాం దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః క్రీం మహాకాళికాయ నమః జగన్మాత్రే నమో నమః మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, వాటి ఫలితాలంతా కూడా పరిష్కారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా మాస ఫలితాలు భాగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు నా చెప్పే విషయం ఏంటంటే ఈ యొక్క శనీశ్వరుడు గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా మార్పు ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా నక్షత్రం మార్పు జరుగుతుంది. ప్రధానంగా రేవతి నక్షత్రంలో మారిన శనీశ్వరుడు ప్రభావం అంతా కూడా జూన్ నెల మాసంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది విశేషంగా. మరియు ఇక్కడ బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా మరియు త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. మిథున రాశిలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బుధుడు మరియు సూర్య భగవానుడు బుధుడు కలయికతోటి త్రిగ్రహ కూటమిగా అంతా కూడా బుధాత్మకంలో మార్పు చెందడం వల్ల జూన్ నెల మాస ఫలితాల భాగంగా శనీశ్వరుడికి ఫలితాలు మరియు ఈ గ్రహాల యొక్క సంయోగం వల్ల దివ్యమైన యోగాలు, మంచి అదృష్ట యోగాలు సిద్ధించడానికి కానీ, రాజయోగ ప్రాప్తి కానీ, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కానీ, అకాల అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క సకల గ్రహదోష నివారణార్థం ఇదంతా కూడా పాటించవలసిన పరిష్కారం ఏంటి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలత లేదు అనేది ప్రభావం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మయోగ కారణం, కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసుకుంటారు. ఎవరు చేసిన కర్మని దాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఆయుకారకుడిగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వబడుతున్నాడు, ప్రధానంగా రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. విశేషమైన యోగాలంతా కూడా శనీశ్వరుడు అనుకూలత వల్ల కొన్ని రాశుల వాళ్ళకి దివ్యమైన యోగాన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలు, శుక్రుడు బుధుడు కలియక వల్ల దివ్యమైన యోగాలు, శనీశ్వరుడు అంతా కూడా రేవతి నక్షత్రంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి అదృశ్య యోగాలు పట్టబోతుందని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం అంతా కూడా కర్మఫలదాత అయిన శనీశ్వరుడు అంతా కూడా అత్యంత అనుకూలంగా మీకు అంతా జాతక ఇచ్చే ఉండాలి. జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. గోచారిత్య శనీశ్వరుడు యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి మీరంతా కూడా ప్రయత్నించండి. కూడా తైలాభిషేకం చేయడం, ఇళ్లలో దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణ అవుతుంది. పితృదోషము పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పితృ ఆర్జితమైన స్థిరాస్తి లభించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం కానీ, మీరంతా కూడా దేవాలయ ప్రాంతంలో అన్నదానం చేయడం వల్ల కానీ, శునకాలకి ఆహారం పెట్టడం, పక్షులకి ఆహారం పెట్టడం వల్ల కానీ, గోమాత సేవ ఎవరైతే చేసుకుంటారో విశేషమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా శని గ్రహ దోష నివారణార్థం ఈ యొక్క సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, నాగవల్లి దళార్చన పూజ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రేపు ప్రధానంగా చూసుకుంటే శనివారం శని త్రయోదశి రావడం చాలా విశేషం. ప్రధానంగా రేపు ఉదయం పూట మీరంతా కూడా చూసుకుంటే 10 గంటల నుంచి మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. మరియు ప్రదోష కాలంలో కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రేపు ఉదయం అంతా కూడా ఉదయం పూట మీరంతా కూడా శనివారం ఈ యొక్క త్రయోదశి రావడం వల్ల విశేషమైన యోగము, దివ్యమైన యోగం అంతా కూడా గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజు మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం తీసుకోవడం వల్ల, ప్రధానంగా తిల హోమాన్ని ఆచరించడం వల్ల పురుష సూక్త విధానంగా శనీశ్వర గ్రహ దోష నివారణార్థం ఏనాటి శని ప్రభావం ఉన్న రాశులు, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న రాశులు, ఈ యొక్క అష్టమ శని దోషం ఉన్న రాశులు, శని గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించడం, శని గ్రహ దేవత ప్రీతికరంగా శని మూల మంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరింప చేయడం, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దుర్మావతి హోమాలు చేయడం కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం కానీ, ప్రత్యంగరాదేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ స్వామి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా భక్త భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శనీశ్వర గ్రహదోష నివారణ అవుతుంది.
ప్రధానంగా అపముచ్చ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా విశేషమైన హోమాలు ఎవరైతే ఆచరింపజేస్తుంటారో రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగం అంతా కూడా కొన్ని రాష్ట్రాల వాళ్ళకి పట్టబోతున్నాయి. ఆ గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి మీరంతా కూడా ప్రయత్నించండి. నవగ్రహాలకు అభిషేకం చేయండి. రేపు ఉదయం పూట విశేషంగా అంతా కూడా శనివారం త్రయోదశికి రావడం, ప్రధానంగా శని త్రయోదశి అంతా కూడా విశేషంగా అందరూ కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తుంటారు. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో, నవగ్రహ దేవాలయంలో మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. తైలాభిషేకం చేయండి. తిలలు దానం చేయించండి. తద్వారా మీకు అంతా జన్మజాతకంలో ఉండే శనిగ్రహ దోష నివారణ అవుతుంది. ప్రధానంగా మీరంతా కూడా సాధారణంగా ఈ యొక్క ప్రవచనాలంతా కూడా చేస్తుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక ఈ యొక్క శనిగ్రహ దోష నివారణార్థం ఈ యొక్క ప్రవచనం లాగా ఉన్న వీడియోని అంతా కూడా వింటూ ఉండండి. ప్రధానంగా నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా ప్రవచనం లాగా ఉంటుంది. నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా వీడియోలో అంతా కూడా వింటూ ఉండండి. తద్వారా మీకు అంతా కూడా శనిగ్రహ దోష నివారణ అవుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనిగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా ప్రకటించడం. పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా ఈ రకంగా ఉంది. మరియు శనిగ్రహ దోష నివారణార్థం పిప్పలాద ఋషికి శనీశ్వరుడికి ఏమన్నా ఈ యొక్క చరిత్రలో ఏమైనా భాగం ఉందా? ఆ శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా ఎటువంటి గ్రహచారం అంతా కూడా నివారణ అవుతుంది. ఈ యొక్క గోచావిత్య గ్రహస్థితి ఏ రకంగా మనకు మారబోతుంది అనే విశేషాలంతా కూడా ఈ యొక్క చరిత్రలో ఉంటుంది. విశేషంగా ఈ యొక్క పిప్పలాది ఋషి నామస్మరణ మాత్రం చేతిని సకల పాపాలంతా నివారణ అవుతుంది. మరియు నలదమైనది నలభార వచ్చి యొక్క చరిత్రనంతా కూడా పాఠం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణార్థం ప్రధానంగా సుందరకాండ ప్రయాణం చేయించడం, తద్వారా హనుమతారాధన చేసుకోవడం, ఈ యొక్క హనుమతారాధనలో భాగంగా మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నామాన్ని జపాన్ని ఆచరించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి జూన్ మాసంలో ఈ నెలలో విశేషంగా 18వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖులో అంతా అక్కడ మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనిగ్రహ దోష నివారణార్థం తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, పరమేశ్వరుడికి అంతా కూడా ఆవు పాలలో కొంచెం ఈ యొక్క నల్ల నువ్వులంతా కూడా వేసి ఆ నల్ల నువ్వులు ఆవు పాలతో చేసిన అభిషేకం అంతా కూడా శనిగ్రహ దోష నివారణ అర్థమవుతుంటుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క జలంలో కానీ ఆవు పాలలో కానీ ప్రధానంగా ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం ఈ యొక్క నల్ల నువ్వులు అన్ని కూడా కలిపి అభిషేకం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అవకాశం ఉన్న దగ్గర ఇక్కడే దేవాలయంలో మీ చేతితో అభిషేకం చేసే అవకాశం ఉన్న దగ్గర మీరంతా కూడా జలంతో నల్ల నువ్వులు కలిపి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శనిగ్రహ దోష నివారణ అవుతుంది. మీకు అంతా కూడా అపూర్చ దోష నివారణ అవుతుంది. మహామృత్యుంజయ అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా ప్రదోష కాలంలో ఎవరైతే అభిషేకాది కార్యక్రమాలు ఆచరిస్తారో రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. కన్యా రాశి జాతకులకి గోచారిత్య జూన్ నెల మాసపత్రాల భాగంగా విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజ్యోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరు ప్రధానంగా అంతా కూడా సప్తమ స్థానంలో వీక్షణ అనేది ఉన్నది. మీరంతా కూడా రేపు ఉదయం శనివారం శని త్రయోదశి, మీరంతా కూడా శని త్రయోదశి రోజున విశేషంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రేపు ఉదయం కూడా విశేషంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించడం, నవగ్రహాలకు అభిషేకం, శని భగవానుడు తైలాభిషేకం చేయడం, ప్రధానంగా పరమేశ్వరుడికి అంతా కూడా జలంలో నువ్వులు కలుపుకొని దాన్నంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, తిల హోమాన్ని ఆచరించడం వల్ల దివ్యమైన యోగాన్ని చూడబోతున్నారు. రాజయోగ ప్రాప్తి, వృత్తిలో వ్యాపారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి మాసాంతంలో మంచి శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి జరుగుతుంటాయి. స్థిరాస్తి లాభాలు కొనుగోలు చేయడం కానీ, ప్రధానంగా అమ్మకాలు కూడా చేయడం కానీ జరుగుతుంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా విశేషమైన యోగాల కోసం మీరంతా కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం ఆచరిస్తుంటారు. ప్రధానంగా గోమాత సేవ చేయడం, గోమాత కంతా కూడా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని మీ చేతితో సమర్పించడం వల్ల, గోమాతకంతా కూడా ప్రీతికరంగా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా చూడబోతున్నారు. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నామాన్ని జపాన్ని ఆచరించండి.
మహాకాళి దేవాలయంలో, దుర్గామాత దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. దివ్యమైన యోగాన్ని చూడబోతున్నారు. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ శనీశ్వర దృష్టి అనేది సప్తమ దృష్టి, సప్తమ స్థానంలో మార్పు వల్ల ప్రధానంగా మీకంతా కూడా రేవతి నక్షత్రంలో మార్పు వల్ల మీకు స్వల్పంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతుంటాయి. మిశ్రమైన ఫలితాలు చూసుకుంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా మీకంతా కూడా శ్రమ తగిన ఫలితం దొరకకుండా ఉంటుంది అనిపిస్తుంది. ఇక్కడ బృహస్పతి మార్పు మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రుడు బుధుడు కలియిక వల్ల మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల అనుకూలత వల్ల ధనమంతా కూడా కనపడుతుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. ఈ యొక్క మిశ్రమైన ఫలితాల నుంచి పెట్టడానికి ప్రయత్నించి కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తుండండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో విశేషంగా 18వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖు మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి జాతకులకి విశేషంగా విష్ణు సహస్రనామ పఠనం ఆచరించడం ప్రధానంగా మీకు రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి, మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణ లభించడానికి కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి చరిత్రను అంతా కూడా విండంగాని చదవడం కానీ చేస్తూ ఉండండి. ఈ యొక్క కనకదార స్తోత్రం ఎవరైతే ప్రశ్నించి కూడా 3 సార్లు చదువుకుంటూ ఉంటారు రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు తీసుకోవడం ప్రయత్నం చేయండి. లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రతినిత్యం కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు ఈ యొక్క సంస్కృతులు అంతా కూడా నెరవేరడానికి, గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, గృహయోగ ప్రాప్తి, గృహం కోసం హోమ్ లోన్స్ అంతా కూడా తిరిగించడం కానీ, భూ సంపద అంతా కూడా తిరిగించడం కానీ, పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి అంతా లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటాయి. అనుమతే శ్రీనారాయణ. మేషాది ద్వాదశ రాశులకి జూన్ నెల మాస ఫలితాల భాగంగా ప్రధానంగా శనీశ్వరుడి యొక్క ప్రభావము, శుక్రుడు బుధుడు కలియిక, బుధాత్యోగంలో మిథున రాశిలో సంచారము, ఈ యొక్క బృహస్పతి యొక్క మార్పు వల్ల విశేషమైన యోగాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా మేషరాశి జాతకులు మరియు కుంభరాశి జాతకులు మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మకర రాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల రాజ్యోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా శని గ్రహ దోష నివారణ పిల్లలు దానం చేసుకోవడం. ఇక్కడ కుంభరాశి జాతకులు, మీనరాశి జాతకులంతా కూడా ఏనాటి శని ప్రభావం ఉంది కావున శనివారం శని త్రయోదశి రోజున విశేషంగా మీరంతా కూడా శని భగవాను ప్రీతి కనుక తైలాభిషేకం పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాజ్యోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. దీర్ఘమైన యోగాల కోసం ప్రయత్నించడం కూడా మీ జన్మజాతకంలో ఉండే దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించండి. ధర్మాత్మ శని దోష నివారణార్థం మీరంతా కూడా ఇక్కడ చూసుకుంటే ధనస్సు రాశి జాతకులంతా కూడా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాజ్యోగ ప్రాప్తి. బృహస్పతి ప్రీతికరంగా శనిగులు దానం చేసుకోవడం వల్ల అదృశ్య యుగం కాలం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా అష్టమ శని దోష నివారణార్థం పిల్లలు దానం చేసుకోవాలి. అదృష్టకాలం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేయడం, పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృశ్యయోగ పట్టబోతుంది. మీకు అంతా కూడా రాజ్యోగ ప్రాప్తి అవడానికి ప్రయత్నించడం కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సింధూర అభిషేకాది కార్యక్రమాలు అన్నదానం చేయించడం, యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజ్యోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ మన నామాన్ని జపాన్ని ఆచరించండి. ప్రధానంగా రావి చెట్టుకి వేప చెట్టుకి అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. రావి చెట్టు దగ్గరకి అంతా కూడా ఆవునేతో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో పూజ ఆచరించడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభించింది. మీకంతా కూడా రాజ్యోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కాబట్టి జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తాము. తద్వారా రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మా యొక్క కాంటాక్ట్ నెంబర్ మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకుంటే కనుక అదృష్ట యోగం పట్టబోతుంది. కనుక కూడా దివ్యమైన యోగాలంతా కూడా దత్తనాడి ప్రకారంగా మీకు జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం ఆచరిస్తాం. తద్వారా మీరంతా కూడా మా యొక్క వాట్సాప్ నెంబర్ కి మీరంతా కూడా మీ జాతకాన్ని అంతా కూడా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి. అదృష్ట యోగం పట్టబోతుంది. దివ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.